అందుకే ఎప్పటి వరకు ఎవరికి కమిటీ కాలేదు. ఇలియానా వచ్చే టైం అయింది. ప్రేమించుకొని చాలా రోజులు అయ్యింది. ఇలియానా ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? డ్రెస్ కంపుకోడుతుంది, ఉతుక్కోవచ్చుగా. ఉతుకుగా నీకు సర్ఫ్ డబ్బులు. అమ్మ జీవితం ఇంకా అడుక్కునే బుద్ధి పోలేదు నీకు. సెంటు బాగుంది. బాగుందా? ఎక్కడ కొన్నావు? కొట్టేశా. సరే గాని ఏంటి టిఫిన్ బాక్స్ ఏంటది? ఉప్మా. అమ్మ జీవితం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేయడమే. మా ఫ్యామిలీలో ఉప్మా నేను ఒక్కదానే తింటా. మా డాడీ పూరి తింటారు తెలుసా? ఉప్మా కొంచెం పెట్టొచ్చుగా నాకు కూడా. నాకే సరిపోతుంది, నీకు ఎక్కడ పెట్టను? సరేలే. ఏంటిది? మేకప్. నేను మేకప్ గురించి అంటున్నా, ముడతల గురించి అంటున్నాను. పాల మెరుపులు అది ముసలి ముడతలు. ఏమైంది? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నా చూపులు నేను గుచ్చుకున్నా అంటే ఇది డ్యూట్ కే. సరే అయితే సాంగ్ వేసుకుందామా? ఇంకా చాలు, డాన్స్ మొత్తం వేసుకుంటే స్కిట్ మొత్తం ఉంటుంది. ఫైటింగ్ వస్తా. జీవితం మొత్తం రొమాన్స్ అయిపోయింది. ఒక ఫైట్ లేదు, పాడు లేదు. ఇక్కడ పండు అంటే ఎందాక కొన్నాను భయ మార్కెట్ లో పండు. నేను అంటుంది అది కాదు. ఇక్కడ పండుగాడు అంటే ఎవరు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడు పేరే పండుగాడు. అయితే నువ్వు కాదు మాట. హలో, ఎంత డైలాగ్ చెప్పింది అది నేనని అర్థం కాలేదా నీకు? ఓ నువ్వే పండా? అవును. అన్న నేను తీసుకొని రమ్మన్నా. ఒకరు పిలిస్తే నేను రానని చెప్పు. అందుకే నలుగురు వచ్చాం. నలుగురు రమ్మన్నా రాను నేను. వెళ్ళిపోండి రా. అయితే వస్తాను రా. కూర్చో. మా అన్న అలీబాయ్ వస్తున్నాడు. అలీబాయ్ ఎక్కడ? అదిగో అలీబాయ్ మా అన్న. అలీబాయ్ బాయ్ బాయ్. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? సార్ వెళ్ళిపోతున్నారు సార్. బాయ్ చెప్పాడు కదరా బాబు. నీ పేరు అలీబాయ్. ఓడి తస్తరంలో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండయా? ఏమయ్యా పండు ఏంటి సఫారీ తీసుకున్నావట? అవును బాయ్, రోడ్ గ్రూప్ బాగా ఉంది, మైలేజ్ కూడా బాగా వేస్తుంది, అందుకే తీసుకున్నాను సఫారీ. ఏమంది ఆ సఫారీ కాదు, నన్ను కొట్టడానికి సఫారీ తీసుకున్నావంటే ఏంటి? అవును భయ్యా, ఏం చేయాలి భయ్యా? కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. పాల ప్యాకెట్లకు బిల్లు నెలకు 3 రూపాయలు వస్తుంది. ఎవరొస్తారు డబ్బులు? అందుకే తీసుకున్నాను సఫారీ. రే పిఏ, పండుగ మనం ఎందుకు తీసుకొచ్చావు? మన ప్రాబ్లం చెప్పడానికి. వాడు ఏం చేస్తున్నాడు? ఆడు ప్రాబ్లం చెప్పుకుంటున్నాడు. సరే బ్యాటరీ ఏంటి? మ్యాటర్ ఏముంది? నేను సఫారీ తీసుకున్నాను నేద్దామని. నీకెంత నాకెంత అనేగా? అంతే. ఓకే, నాకు 36, నీకు 46. ఏంటది? వయసు. వయసు అడిగాడండి. నీకు డబ్బులు కావాలంటే అన్నా ఆయన చంపడానికి వచ్చారట. అవునా? నన్ను చంపుతావా? మా అన్నని చంపుతారా? నిన్నగాక మొన్న వచ్చి మా అన్నని చంపుతారా? నిన్నగాక మొన్న వచ్చి నువ్వు మా అన్నని చంపుతారా? నువ్వు ఎప్పుడు వచ్చావు కాదన్నాయా? బుల్లెట్ దిగలేదు భయ్యా. బుల్లెట్లు పెట్టుకోవడం మర్చిపోయాను. పెట్టుకోవాలి కదా భయ్యా. సారీ భయ్యా. నా డీల్ ఏం చేసావు? మరి నువ్వు 60% అంటే కష్టం కానీ 70 తీసుకో. నేను చేయను. 80 తీసుకో. కుదరదు. 80 తీసుకున్నట్టయితే ఓకే, లేదంటే డీల్ క్యాన్సిల్. డీల్ క్యాన్సిల్ చేస్తావా? అయితే ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే. ఫైటా? అవును. ఇలా షట్టర్ మొత్తం ఏమని చెప్పాడికి? కొంచెం తెరిచిపెట్టుకో భయ్యా, పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం ఏమని చెప్పాడికి? ఏంటి వేసేది? 3 రోజులు గ్రీజ్ పెట్టి కింద తగ్గట్లేదు పూర్తిగా. కానివ్వండి. అయితే ఫైట్ ఆసంభమైంది.
పండు ఎప్పుడు ఫైటింగ్ అయినా ఫైటింగ్ సీన్ మధ్యలో ఎందుకు వచ్చావు నువ్వు? అంటే ఇప్పుడు ఉండవు లేనా చూసారుగా, దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? మీ ఎయిమ్ 10th మైల్ అయితే టార్గెట్ ఫర్ 11th మైల్. ఇలియానా కమాన్ గలగల రమ్మన్నప్పుడు మాత్రం రావు, నాన్ సింగ్ లో మధ్యలో వస్తావు. ఏం కమ్మా అంటే లాగ్ అయిందని వచ్చిన. సరే మనం ఇప్పుడు సాంగ్ వేసుకుంటే ఇంటికి వెళ్దామా? సాంగ్ చేసుకుంటూ వెళ్దాం. ప్రేమ కరుణిస్తే వరం లాంటిది, వికటిస్తే విషం లాంటిది. అది 2080s లో అయినా సరే, 2015 లో అయినా సరే. ప్రేమ ఉసురు వెళ్ళి లాంటిది, రంగులు మారుస్తూ ఉంటది. ఆ రంగుల వల్ల మనిషి బొంగులో కలిసిపోయి బార్లోకి వెళ్తుంటాడు. మల్లెపువ్వు లాంటి నా మనసుని ఈ ప్రేమ కాల కిందేసి కసా 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 తొక్కేసి. ఎవరైనా మందు గొప్పదా మగువ గొప్పదా అని అడిగితే నేను మందు గొప్పదని చెప్తాను. ఎందుకంటే నా మగువ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ మందుని నేను వదలాలనుకున్నా, ఇది నన్ను వదలట్లేదు. ఈ మందుకు నా మీద ఉన్న ప్రేమ నా మగవుకుంటే బాగుండేది. ఈ ఆడవాళ్ళకు ఉండదు. ఈ రోజు మీ ఆడవాళ్ళ వల్ల నా జీవితం రోడ్డు పాలైంది. మరి నేను దేంతో కొట్టాలి? అందుకే ఎవరికి కొట్టడం ఇష్టం లేక నాకు నేనే మందు కొట్టుకుంటున్నా. సైంటిస్ట్ అవుదామని అలా వెళ్తున్నా, సైనెట్లా ఎదురైంది అది. ఇప్పుడేమో నా బతుకు సైలెన్సర్ లేని బైక్లో అయిపోయింది. మమ్మల్ని సైంటిస్ట్ అవ్వనివ్వరు, మీరెవ్వరు. ఒక భారతదేశం గొప్ప సైంటిస్ట్ ని కోల్పోయింది. దానికి కారణం మీ ఆడవాళ్ళు. మీరు ఏ థీములు ఇచ్చినా నేను ఆడవాళ్ళకే కనెక్ట్ అవుతా. ఆడదే మాయా లైఫే పాయా, ఈ లోకంలో ఆడదింతే నయా ఇంతే నయా. గోపి, ఓ డాక్టర్ చక్రవర్తి, నీ వైద్యం నాకు అవసరం లేదు. వెళ్ళిపో చక్రవర్తి, వెళ్ళిపో. ఏంటిది గోపి? ఓల్డ్ మంకరం. నేను అడిగింది బ్రాండ్ కాదు గోపి, నీ బాధ ఏంటని అడుగుతున్నాను గోపి. కాల సర్పం కాటేసింది చక్రవర్తి. ఒక ఆడదాని కోసం నీ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంటావా గోపి? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? నేను ఇంటికి రావడమేగా. ముమ్మాటికి వస్తా, కానీ ఒక కండిషన్. నేను ఇంటికి వచ్చిన తర్వాత మందు మానేయమని చెప్పకు. జీవితంలో తోడున్నది నాకు ఇది ఒకటే. పద చక్రవర్తి. నా గోపి, శారదా శారదా, ఒక్క నిమిషం గోపి. ఏమో శారదా, నీ గదిలో ఉన్నానండి. శారదా, ఓ ఇక్కడున్నావా శారదా? వీడు నా ప్రాణ స్నేహితుడు గోపి. నమస్కారం అండి. గోపి, నా భార్య శారద. నమస్కారం. ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం గోపియే. నేను కూడా ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం మీరే. 4 రోజులు నాతో ఉంటే అదే చదువుకుంటుంది. నాకు డెంటల్ సర్జరీ ఉంది కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంట్లో విశ్రాంతి తీసుకో. నీకేం కావాలన్నా శారదని అడుగు, ఓకేనా? వద్దు చక్రవర్తి, నేను ఇంట్లో ఉండలేను చక్రవర్తి. నా మనసంతా అల్లోకల్లోలంగా అవుతుంది. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఇది నా ఆర్డర్, గుర్తుపెట్టుకో. బాగా తాగుతున్నట్టున్నావు. రోజుకు 2-3 పెగ్గులే తాగుతున్నా. ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పడం మానలేదా గోపి? నిజం చెప్పిన ఉపయోగం ఏముంది శారదా? ఓ, ఇప్పుడు నువ్వు డాక్టర్ భార్యవి కదూ శారదా గారు? డాక్టర్ లేడు, శారదానే పిలువు గోపి.
నన్ను క్షమించు గోపి, క్షమించు. క్షమించడానికి నేనెవరిని, క్షమించబడడానికి నువ్వెవరివి? గోపి, గతాన్ని గుర్తు చేసి నా గుండెను పిండి చెయ్యకు గోపి. గోధుమ పిండేం కాదు. అవును శారద, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏ విషయం అండి? నేను గోడ చాటున ఉండి అన్ని విన్నాను శారద. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకోవాలి. శారద, గోపి, ఒక్కసారి మీ చేతులు ఇవ్వండి, కలుపుకోండిలా. శారద, నీకు గోపియే సరైన వాడు. గోపి, నీకు శారద సరైన. మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండండి. లోకం ఏమని అనుకుంటుంది చక్రవర్తి? నేనేమన్నా అనుకున్నాను, ఎప్పుడన్నా ఆలోచించావారా? ఆ లోకం గురించి ఆలోచించావు. వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా ఉండండి. రా శారద. డాక్టర్గా పేషెంట్కి న్యాయం చేశాను, భర్తగా భార్యకు న్యాయం చేశాను, ఒక స్నేహితుడిగా స్నేహానికి న్యాయం చేశాను. మధ్యలో నేనే అన్యాయం అయిపోయాను. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడో బాటిల్ ఉండాలి. గోపి, 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 అమ్మా. మనం అనుకుంటాం కానీ సాక్రిఫైస్ చేసినంత ఈజీగా అది భరించడం. ఆడియో వినే బాధపడుతుంటే వీడు విజువల్ చూపెట్టి ఇంకా బాధ పెట్టాడు. నేను తట్టుకోలేను. నో నో నో. చక్రవర్తి, ఒక డాక్టర్ ఉండి కూడా మందు తాగుతున్నావా? నన్ను తాగని గొప్పి, తాగి తాగి నన్ను చచ్చిపోని గొప్పి. మీ ఇద్దరి మధ్యలో అడ్డుగోడలో ఉండని నేను సరికాదు గోపి, సరికాదు. చక్రవర్తి, నాకు అర్థమైంది. శారదా లేకపోతే నువ్వు ఉండలేవు. నేను ఉండగలను గోపి. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పదు చక్రవర్తి. శారదా నాతో ఉండడం కంటే నీతో ఉండడమే కరెక్ట్. శారదా, నువ్వు నాతో ఉండడం కంటే నువ్వు గోపితో ఉండడమే కరెక్ట్. గోపి, శారద లేకుండా నువ్వు ఉండగలవా గోపి? ఒకసారి బాటలు ఇవ్వు. ఉండగలను, ఉండాలి కూడా, ఉంటాను కూడా. వెళ్ళి ప్రశాంతంగా కాపురం చేసుకోండి, వెళ్ళండి. శారద, బంపర్ ఆఫర్. చక్రవర్తి, ఒకసారి డోర్ తీ. చక్రవర్తి, మళ్ళీ ఎందుకు వచ్చావు గోపి? ఒకసారి నీకు హగ్గిచ్చేసి వెళ్దామని వచ్చాను చక్రవర్తి. ఇచ్చావు కదా, ఇక వెళ్ళు, ఇక వెళ్ళు. చక్రవర్తి, నేను వెళ్తున్నా. గోపి, ఒక్క నిమిషం. నాకు అర్థమైంది గోపి, శారద లేకుండా నువ్వు ఉండలేవన్న విషయం నాకు అర్థమైంది గోపి. లే చక్రవర్తి, నేను ఉంటాను, ఉండగలను, ఉండాలి కూడా. లేదు గోపి, నేను శారదతో గదిలో ఉన్నప్పుడు 2 సార్లు తలుపు కొట్టావు. అప్పుడే నాకు అర్థమైంది గోపి, శారద లేకుండా నువ్వు ఉండలేవన్న సంగతి. శారద, నువ్వు నాతో ఉండడం కన్నా ఈ గోపితో ఉండడమే కరెక్ట్. శారద, వెళ్ళండి, సంతోషంగా ఉండండి, వెళ్ళండి. ఎక్కడికి రా వెళ్ళేది? నాతో శారదా? ఎక్కడికి రా నీతో? ఎక్కడికి రా నీతో? ఎక్కడికి రా వెళ్ళేది? వాడితో శారద. వాడి దగ్గరికి వెళ్ళాలరా, వాడి దగ్గరికి వెళ్ళాలరా. ఏం చేస్తున్నారా మీరిద్దరు? స్నేహం కోసం త్యాగం చేస్తున్నాం శారద. నా బొంగులో త్యాగం చేస్తా. ఇదంతా కాదురా. ఇప్పుడు చెప్పండి, నేను ప్రియుడి దగ్గర ఉండాలా, మొగుడి దగ్గర ఉండాలా? అమ్మో, మీ త్యాగాలు పాడుగాను, మీ త్యాగరాజు గానసభు. ఇప్పటికీ మీ ఇద్దరికి క్లారిటీ లేదురా. కానీ నాకు ఒక క్లారిటీ ఉంది. మీ ఇద్దరి దగ్గర ఉండడం కంటే ఆ దొరబాబు దగ్గర ఉండడం బెటర్ రా. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా అంతే. చిచ్చి కర్మ. శారద, ఏంటి? ఆ దొరబాబు కూడా మా స్నేహితుడే శారద. అయ్యో, దొరబాబు, శారద మా ఇద్దరి దగ్గర ఉండడం కన్నా మీ దగ్గర ఉండడమే కరెక్ట్. లేదు సార్, దొరబాబు ఉంచుకోండి, పండుగ చేసుకోండి. వెళ్ళు శారద, వెళ్ళు. ఏంట్రా వెళ్ళేది? ఎంతమంది దగ్గర ఉండాలి?